బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడికి సంబంధించి ఈ రోజు ఖండిస్తూ ఇక్కడ నిరసన తెలపడం జరిగింది హిందూ సంఘాలకు సంబంధించి. సో ప్రధానంగా ఇక్కడ ప్రీస్ట్ ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు వీరేంద్ర బాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. దాదాపు తెలంగాణలో ఒక 10 నుంచి 15 గోళ్లు వరుసగా దాడులకు గురైంది. ఇక్కడ మనం ఖండించాం, మాట్లాడాం, కానీ ఇక్కడ ఎక్కడా కూడా దానికి సొల్యూషన్ కనపట్లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో మొదలైంది. అంటే ఏంటంటే హిందువులనే టార్గెట్ చేసి అన్ని చేయడం అంటే ఎలా కనపడుతుంది? అంటే పొలిటికల్ ఇమేజ్ ఏమైనా కనపడతా ఉంది ఇందులో? దీంట్లో పెద్ద కుట్ర ఉన్నదండి. ఇది ప్రపంచంలోనే భారతదేశంపై కుట్ర పడడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకటి ఏంటంటే అక్కడ ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, రష్యాలో వార్ జరుగుతుంది. ఇక్కడ ఇండియాతో వార్ చేపిద్దామని ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే అక్కడ హిందువులపై అరాచకాలు జరుగుతుంటే ఇక్కడ భారతదేశంలో ఏమైనా ఇది చేసుకొని బంగ్లాదేశ్ పైన ఏమైనా దండయాత్ర చేస్తామా లేదా వాళ్ళపైన వార్ ప్రకటిస్తామని ఎదురు చూస్తున్నాయి దేశాలని. కానీ భారతదేశం ఎప్పుడు ఎప్పుడు ఎవరితో వార్ చేయదు కూడా. మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాము, బంగ్లాదేశ్ లో హిందువులని సురక్షితంగా పెట్టే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంది. అట్లాగే ఇంటర్నేషనల్ లో కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరుగుతున్నది. ఈ రోజు బంగ్లాదేశ్ లో మన కృష్ణదాస్ చిన్మయ కృష్ణదాస్ స్వామి వారిని, ఇస్కాన్ వారిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అది దౌర్జన్యము. అట్లాగే ఇంకొకటి, అక్కడ యావత్ బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఊచకోతకు వస్తున్నా కూడా ఎవరు నిమ్మకు నీరెత్తున్నారు, ఎవరు మాట్లాడలేదు. మరి ఇక్కడ హైదరాబాద్ లో, భారతదేశంలో ఇక్కడ ఎన్నో రకాలుగా సంస్థలు ఉన్నాయి. మరి ఆ సంస్థలు మరి వాళ్ళు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఇక్కడ ఉండి నేను ప్రపంచం కోసం మాట్లాడతా, 15 మినిట్ 20 మినిట్ అని మాట్లాడే కొడుకులందరూ ఎడబోయారు అని అడుగుతున్నా. ఈ కొడుకులు మరి వాళ్ళ సంబంధించిన వ్యక్తులే కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఉండేది భారతదేశంలో, మరి ఇక్కడ మేరే దళిత్ బాయో మేరే హిందూ బాయో అంటావు, మరి ఎక్కడ పోయింది నీ బాయో? అరే ఏదైతే నువ్వు చెప్తున్నావో దీన్ని బట్టి చాలా తప్పు. అంటే నువ్వు చెప్పే మెసేజ్ అంతా తప్పు. నువ్వు ఒకటే ఇక్కడ దేశంలో హైదరాబాద్ లో నువ్వు ఏ విధంగా దళిత్ బాయో హిందూ బాయ్ అని మాట్లాడుతున్నావో అది ముమ్మాటికి అబద్ధము. నీ మనసులో వేరేది ఉన్నది. కాబట్టి అక్కడ బంగ్లాదేశ్ ఎప్పుడైతే హిందువులపై జరుగుతుందో మళ్ళీ నువ్వు ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఒక దేశానికి ఒక ముస్లింలకి నేను ఒక రిప్రజెంటేటివ్ అని చెప్తున్నావు కదా. అరే చేత గాని ఓఎస్సీలు మీరు హైదరాబాద్ వరకు పరిమితం కానీ మీరు దేశం అంతా అని చెప్తున్నారు. కుచ్ కామ్ కనీయే. అగర్ భారతదేశం మీద ప్రేమ ఉంటే ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులపై ఈ జరుగుతున్నందుకు ఒక స్టేట్మెంట్ ఇని చేత కదా నీకు? మరి ఎక్కడైతే ఈ మొత్తము రకరకాలుగా ఎన్నో ఆర్గనైజేషన్స్ అవుతున్నాయి, జామయత్ ఇస్లాం అని, జామయత్ పాకిస్తాన్ అని, ఇవన్నీ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా హైదరాబాద్ లో రావడానికి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. మేము దాన్ని అడ్డగిస్తాము. ఏ మాత్రము గతంలో మీరు వచ్చినప్పుడు కొత్తగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే మాత్రము మా హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని మేము దీన్ని ఖండిస్తాము, దాన్ని వ్యతిరేకిస్తాము, అక్కడ అడ్డగిస్తాము, అక్కడ కూర్చుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కానికుండా ఈ ప్రభుత్వాన్ని మేము ముందనే చెప్తున్నాము. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా బ్యాన్ ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా మీరు వారికి మీటింగ్ కి పర్మిషన్ ఇస్తారని మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మేమందరము విశ్వ హిందూ పరిషత్ నుంచి అలాగే బజరంగ్ దళ్ గురించి మరి హిందూ వాహిని అందరూ ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి దాన్ని అడ్డగిస్తామని హెచ్చరిస్తున్నాం. చెప్పండి. అంటే ఈ దాడులకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇస్కాన్ స్వామీజీని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసాం. తెలంగాణలో నుంచి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా హిందువులకు రక్షణ లేని పరిస్థితి. ఎట్లా చూస్తారమ్మా హిందువుల్ని టార్గెట్ చేసి ఇట్లాంటివి? మనము రాక్షసత్వం ఉన్న చోట పోనీలే పాపం అన్నప్పుడల్లా మనకి ఇట్లాంటి పేటరేగేటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడు ఇది కాదు, అనాది కాలం నుండి వేల సంవత్సరాల నుండి కూడా అయ్యో పాపంలే అన్నప్పుడే అనగదొక్కడం అనేటువంటిది మొదలు పెట్టారు. మనము గజనీ మహమ్మద్ సంగతి చూసినప్పుడు కూడా అంతే కదా, అన్నిసార్లు పోనీలే పాపం అంటేనే వాడు మళ్ళీ మనల్ని చంపేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మేము సెక్యులర్ స్టేట్ గా ఉంటాము అన్న రోజు బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేసి స్వాతంత్రం తెప్పించడానికి హిందువులు సహాయం చేసినప్పుడు అదే హిందువుల మీద ఈ రోజు దారుణమైనటువంటి మారణ హోమం చేస్తున్నారు. అంటే హిందూ సనాతన ధర్మం ఇంకా అక్కడ ఉండకూడదు, అది కేవలం ముస్లిమాన్ దేశంగానే ఉండాలి అనేటువంటి ఆ దౌర్భాగ్యపు ఆలోచనతో మతోన్మాద స్థితితో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. మనం ఎలా చూడాలి అంటే, హిందువులారా నిద్రపోకండి, హిందువులారా జాగృతం కండి. ఎక్కడైనా ప్రపంచంలో హిందువు మీద ఎదురు తిరిగినప్పుడు మనందరం ఇంట్లో కూర్చోవడం కాదు, ఎవరి మట్టుకు వాళ్ళు మనం చెయ్యాలి. ఇక భారతదేశంలో
సెక్యులర్ అని చెప్తూ మెజారిటీ ఉన్న హిందువులకి ఎంత నష్టం వచ్చినా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా తెలియండి, ఆ ప్రభుత్వం హిందూ ప్రభుత్వం కాదా, అంటే హిందువుకి సపోర్ట్ చేయక్కర్లేదా, మైనారిటీకి చేస్తే మాత్రం ఓట్లు వస్తాయని ఆలోచిస్తున్నారా అన్నది ఆలోచిస్తే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఇప్పుడు ఎవరైతే నిజమైన హిందువులు అనుకుంటున్నారో ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైనటువంటి మారణ హోమాలు జరిగితే హిందువును కాపాడుకోవడానికి ఈ హిందువు సపోర్ట్ చేస్తాడు. అంతేకాదు బంగ్లాదేశ్ లో ఇది మొదటిసారి కూడా కదా, గతంలో కూడా మనం ఒకసారి ఖండించాం దీన్ని, అయినా కూడా దీన్ని రిపీట్ అవుతా ఉంది. అంటే ఈ పొలిటికల్ ఇమేజ్ కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంటంటే 100% పొలిటికల్ ఇమేజ్ ఒకటి, వాడి మతతత్వమైనటువంటి దారుణమైనటువంటి వాళ్ళ ఆలోచన బుద్ధి. రాక్షసుడికి ఎప్పుడు కూడా మంచి ఆలోచన ఎప్పుడు రాదు, వాడి రాక్షస బుద్ధి కాస్తంత కాలు తీయగానే పైకి లేస్తుంది కదా పాముకు బుసగొట్టినట్టు, అలాంటి పరిస్థితే ఉంది కాబట్టి వాడు ఆ పని చేస్తున్నాడు. లేకపోతే అన్నం పెట్టినోడికి ఈ రోజు తీసుకెళ్లి ఆ కారాగారంలో వేస్తా అనేటువంటి దౌడు. మరి అదేదో అన్నం పెట్టింది ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో కాదు కదా, ఈ సంవత్సరంలోనే కదా, మొన్నటి కాలంలో కరోనా, నిన్నటి వరదలు, అన్నిట్లలో నీకు అన్నం పెడితే కేవలం ఒక జెండా అనేటువంటి ఒక నెపంతో తీసుకువెళ్లి కారాగారం ఎక్కడ వేసావో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు స్వామీజీ. అంటే ఒక రకమైనటువంటి మాయ విష పన్నాగంలో ఎవరైతే హిందూ ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించాలి అనేటువంటి, వాళ్ళందరినీ చంపివేయాలి, ఉరివేయాలి అనేటువంటి ఒక దుష్ట నీచ ఆలోచనతో చేస్తున్నటువంటి పని. హిందూ మతమే లేకుండా చేయాలనేది వాళ్ళ డిమాండ్ అనుకోవచ్చు, అంటే ప్రధాన ఎజెండా అనుకోవచ్చు. తప్పకుండా అదే అనుకోవచ్చు, హిందూ మతం ఉండకూడదు. ఒకవైపు పాకిస్తాన్ లో ఎలా ఉందో బంగ్లాదేశ్ లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. అంటే హిందూ అన్నోడు ఉండడు. మొన్నటి వరకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి మన పర్సెంటేజ్ ఈ రోజు ఇంత .2 లోకి ఎట్లా పడిపోయింది అంటే కారణం అదే. అంటే హిందూ అన్నోడు ఉంటే వాడికి ఒక ట్యాక్స్ వేస్తాడా, వాడిని చంపేస్తాడా, మతం మారుస్తాడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి భయానకమైనటువంటి స్థితి కల్పిస్తే వాడందులో వాడు మతం మారడమో పారిపోవడమో చేయాలని, దౌర్భాగ్యులకు, దుష్టులకు, దుర్మార్గులకు వాడికి ఎంత మంచి చేసినా కూడా వాడి బుద్ధికి పోనిచ్చుకోవట్లేదు. అంటే మీరేం అడుగుతున్నారమ్మా ఈ నేను ఇక్కడ అంటే ఈ విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ఈ రోజు నిర్వహించినటువంటి శాంతియుతంగా నిర్వహించినటువంటి ఏదైతే మానవహారం, ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ సుభిక్షంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇంకా ముందట ఏ హాని జరగకూడదు. స్వామీజీలు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళని ఎక్కడున్నారో ఏంటి అందరూ కూడా సేఫ్ గా ఉండాలి, అది మా డిమాండ్. జై శ్రీరామ్ అండి. అసలు మన హిందువులలో ఐక్యత రావాలి. ముందు వేరే వాడు మనకి ఇట్లా ఏలు పెట్టి చూపెట్టాలి అని అంటే అమ్మో అని భయపడాలి వాడు. అంటే మనలో ఐక్యత అంత పెరగాలి. పెరిగితే గాని వాడు ఏలు పెట్టి చూపెట్టడానికి వాడు భయపడతాడు. వాడు ఒక్కడొస్తే వాడికి ధైర్యం ఉండదు, నలుగురు ఉంటేనే వాడికి ధైర్యం ఉంటది. మన హిందువులను చూస్తే వాడు ఒక్కడు రమ్మను రాలేడు. వాడికి ఏంటంటే నలుగురు సపోర్ట్ ఉంటేనే వాడికి ధైర్యం. కానీ హిందూకి మనకు ధర్మం, మన ఎంబడి ధర్మం ఉంది, రామరాజ్యం అనేది. కాబట్టి మనకు ఎవరిది వాళ్ళకే ధైర్యం ఉంది. ఈవెన్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మేము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. కానీ వాడు నలుగురు ఉంటేనే రాగలుగుతాడు, ఎదుర్కోగలుగుతాడు. గుడుల దాకా వచ్చిరు కదా వాళ్ళు, వచ్చిరు కదా, వచ్చినోడిని మేము ఇట్లా అంటే ప్రభుత్వాలు ఏంటో పిచ్చోడు అంటున్నాడు. ఆ పిచ్చోడు మసీదులకు ఎందుకోడు? మరి పిచ్చోడికి గుడే కనిపిస్తుందా? పిచ్చోడు అయితే మసీదు కూడా రాళ్ళు కొట్టాలి, మీ మసీదు మైకులు కూడా వీకాలి. పిచ్చోడు అయితే మరి గుడి రాళ్ళే ఎందుకు వీకాలి? గుడి అవే ధ్వంసం ఎందుకు చేయాలి? మైకులు ఎందుకు వీకాలి? మరి ఆడ స్వామీజీ ఒక జెండా, కాషాయం జెండా, వాడి జెండా కంటే పైన ఎగిరేసినందుకే వాడికి అంత ఇదేసి శిక్ష చేస్తురే. మరి మన భారతదేశంలో ఎన్నో జెండాలు ఎగరేస్తున్నారు వాళ్ళు. పొద్దుకైసాల మైకులు పెట్టి మనకంటే ఎక్కువ. శుక్రవారం వచ్చిందంటే చెవులు విగిరిపోయేటట్టు ప్రవచనాలు చెప్పడం వాళ్ళ మసీదులలో, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. అవన్నీ మన ప్రభుత్వాలు వింటూనే ఉన్నాయి. మరి ఏం చేస్తున్నాయి? ఇన్ని ఏం చేస్తున్నాయి? వాళ్ళే 10 వస్తున్నాయేమో, మన 20 ఉన్నాయి కదా. రేపు నీ పిల్లలకి అదే కథ వస్తుంది కదా. నువ్వు ఇప్పుడు ఏ రాజ్యం వెళ్తున్నావు, రేపు నీ పిల్లలు ఏమి వెళ్ళాలి? నువ్వు ఇది కాపాడుకుంటేనే కదా భారతదేశం అనేది ఉండేది. ప్రభుత్వాలే కప్పబోచున్నారు అనుకోవచ్చేది మరి. అవును మరి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ప్రభుత్వం ఊకోలేదా? వాళ్ళు ఏం చేసినా కూడా మన ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. మరి మన వాళ్ళని ఇచ్చేస్తుంటే ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? కాలర్ బట్టి ఏం చేసిండు అనేసి మరి మన దగ్గర కూడా పనిచేయండి. మరి వాళ్ళు ఎగిరేసే జెండా ఇది భారతదేశం, భారతీయులకే. వాళ్ళ జెండాలను తీసేసేయమనండి, వాళ్ళ మైకులను తీసేసేయమనండి, అప్పుడు మిమ్మల్ని ఒప్పుకుంటాం. వాడు ఎక్కడో ఒక్కడు చేస్తుండే, ఒక్కడే కదా అని అంటుంటే అందరు ఒక్కరు పోయిన తర్వాత మీరేం వెళ్తారు అప్పుడు రాజ్యాన్ని? మీరేమ రాలని వెళ్తారా? ఎవరుంటారు? వాళ్ళ శ్మశానాలకి ఇక మీరు అధికారం ఉంటే వాళ్ళ శ్మశానాలకు, వాళ్ళ బొందలకే గాని మన ఎవరు ఉండరు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు? ఏంటి మేము హిందువులం, మాకు నేర్పించి రామాయణం ఏం నేర్పించిందంటే రామాయణం, రాముడు ఎలా ధర్మంగా పయనించిండో ఆ ధర్మ మార్గంలో నడుచుకోమని హిందూకి నేర్పించింది మన ధర్మం.
కాబట్టి మేము ఎవరిని హింసించలేదు, హింసించబోము కూడా. ఇప్పుడు చేయాలంటే ఇదే ముస్లింలు చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎన్ని గొడవలు అవుతుండే, తగిల పడిపోతుండే, ఇది వాడిపోతుండే, అది ఓడిపోతుండే, ఇవన్నిటిని మంట కలిపి పెట్టేసేస్తుండే. అది మన వాళ్ళని చేసినామా? మేము చెయ్యలేదు. అట్లా మాకు నేర్పలే. మా హిందూ ధర్మం అట్లాంటిది నేర్పదు. ఎవరికైనా ఆకలిని వస్తే అన్నం పెట్టు అని చెప్పింది, కానీ ఎవరిని హింసించమని చెప్పలేదు. అందుకనే మా తెరువు రావద్దు. మా తెరువు వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు.